ఫోన్లు ఆపేయండి, స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టండి. గంట సేపు మీరు ఫోన్ చూడకపోతే వినకపోతే ప్రపంచం తలకిందులు అయిపోదు. ఏమంటారు? సునామీలు చేయవు. గంట పూర్తిగా ఇక్కడ ఉండి మీ శరీరం మాత్రమే కాకుండా మీ మనస్సు ఆలోచన కూడా ఇక్కడే ఉండవలసిందిగా మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. గత కొన్ని వారాలుగా మనం ఎమ్మాయి మార్గం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు ఎంతమందికి ఇది రుచిస్తుందో, లేకపోతే అప్పుడు అరణ్యం గురించి వెట్టి కుట్టి అన్నట్టు అమ్మాయిని ఎప్పుడు వెళ్తాం, అమ్మాయి ఎప్పుడు చేస్తాం అంటారే, అలాగుందా? ఎలాగుంది? ఈ పునరుత్థాన సంఘటనలు చూసినప్పుడు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ దినమందు జరిగిన సంఘటన, ఈ అమ్మాయి మార్గంలో శిష్యులతో కలిసి ప్రభు నడిచి వెళ్ళడం, అది నాకు చాలా ఇష్టమైంది. చాలా సంతోషం కలిగిస్తారు. ఆ చదివి ప్రతిసారి దేవుని నేను ఆనందిస్తాను. ఒక తీరని కోరిక ఉంది. ఏమిటంటే యెరూషలేము వెళ్ళి యెరూషలేము నుండి అమ్మాయి నడిచి వెళ్ళాలి. 3 గంటల టైం పడతారు. ఒకేసారి నడలేకపోవచ్చు, కానీ మధ్యలో కానీ సార్ నడవాలని ఆశ ఉంది. మరి దేవుడు ఆశ ఎప్పుడు తీరుస్తాడు? అయితే ఈ అమ్మాయి మార్గం మాత్రమే కాకుండా పునరుత్థాన సంఘటనలు మీకు ఎవరికైనా ఏదైనా ఇష్టం ఉందా? ఇష్టమైన సందర్భం ఏమైనా ఉందా? నాకు ఇంకోటి ఉంది ఇష్టమైంది, అది చెప్పే ముందు మీకు ఇష్టమైన అవకాశం మీరు చెప్పండి. అమ్మా మగ్ధలేని మరియతో మాట్లాడు, నాకు అదే ఇష్టం. ఆమె అలా ఉండడం, ప్రభు అక్కడ మరియా అని పిలవగానే వెంటనే ఆ పిలుపుని బట్టి తను పిలిచింది ఎవరో పోల్చుకుంటారు. మిగతావన్నీ అద్భుతమైన సంఘటన మంచివే, కానీ ఈ రెండు నన్ను ఎక్కువగా ఆకర్షించినవి. ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క మనస్సు, ఈ 2 సందర్భాల్లో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ అమ్మాయి మార్గం గురించిన ఈ ఆలోచన ఆలోచిస్తూ దీని గురించి తలస్తూ ఉన్నప్పుడు మామూలుగా ఎంత ఇష్టమైంది. అయితే ఇంకా మనం ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క విషయాన్ని పరిశీలనగా చూస్తూ ఉంటే ఇంకెన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మీ మట్టుకు మీకు ఎలా ఉందో, కానీ నా మట్టుకైనట్లయితే ఇది నా అనుభవం. నేను నడిచి వెళ్తూ ఉంటుండగా, ఒకవేళ నేను వెళుతున్న దారి సరైనది కాకపోయినా, ఇది ఒకవేళ సొంత నిర్ణయంతో నేను తీసుకొని వెళ్ళిపోతున్న ఆ ప్రయాణంలో ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. వచ్చిన ఉద్దేశం ఏదనగా ఇదే దారిలో మనం ఉండిపోవాలని కాదు, కానీ మళ్ళీ తిరిగి విశ్వాస సమాజమునకు, విశ్వాస గుంపునకు, ప్రభు యొక్క శిష్యులతో మనం తిరిగి చేర్చడమే ఆయనకి లక్ష్యం. ఇక్కడికి ఈ ప్రయాణంలో చూసినప్పుడు ప్రభు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనతో ఉండడం, మనతో కలిసి నడవడం మనకు చాలా ఆదరణకరమైనది. బలమును, ప్రోత్సాహాన్ని, నడిపింపును మనకి ఇచ్చేది. కనుక జాగ్రత్తగా దయచేసి వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 24వ అధ్యాయంలోనే 21వ వచనం, ఈరోజు 19 నుండి 24 వరకు ఉన్న భాగాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. 19 నుండి 24, ఇప్పుడు ప్రత్యేకంగా 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. But we had hoped that he was the one who was going to redeem Israel. ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఈ అమ్మాయి మార్గములో ప్రభుతో శిష్యులు, లేక శిష్యులతో ప్రభు నడుస్తూ ఉంటాడుగా, వారిద్దరూ ఏది విశ్వసిస్తున్నారు, ఏది నమ్ముతూ ఉన్నారు?
వారు నిజముగా విశ్వసించేది ఏమిటి అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్న సందర్భం మనం చూద్దాం ఒకసారి. అది ముందు పోయినవారం చూచింది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఇది మొదట ప్రశ్న ప్రభు వేస్తున్నాడు. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్నవి ఈ మాటలు ఏమిటి అని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈ మాటకు, ఈ ప్రశ్నకు క్లైప జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం. వారిలో క్లైప అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఇప్పుడు ప్రభు ప్రశ్న వేశాడు, మళ్ళీ క్లైప తిరిగి ఏం చేశాడు, జవాబుగా ఇంకో ప్రశ్న వేశాడు. అయితే ఆ ప్రశ్నకు ప్రభు వాళ్ళు ఇంకో ప్రశ్న వేశారు. ఏమన్నాడు అక్కడ? అవి ఏమని వారిని అడిగినప్పుడు, అది ఏ సంగతులు అని అడిగినప్పుడు మొదటి ప్రశ్నకు జవాబు క్లైప ఇచ్చాడు. అది రెండవ ప్రశ్నకు వారిద్దరూ సమాధానం చెప్పినట్టు వాక్యం మనం చూస్తున్నాం. వారు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతిని ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఎండను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుటివి. కనుక ప్రభువు అడిగిన రెండవ ప్రశ్నకు ఇద్దరు సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ వారిద్దరూ మాట్లాడుతున్న ఈ సందర్భం మనం ఆలోచన చేస్తే, పోయిన వారికి అంతకుముందు వారం చూచాము, ఆయన వారి దగ్గరికి వచ్చినప్పుడు వారితో నడుస్తున్నప్పుడు ఆయన ఎవరో వారు పోల్చుకోకుండా వారి కన్నులు మూయబడారు. కనుక మొదలుగా చూసినప్పుడు ఆయన ఎవరో తెలియదు వారికి, హిడెన్నెస్ అనగా లేని, ఆయన ఉన్నాడు కానీ ఆయనని వారు పోల్చుకోలేని పరిస్థితి. కానీ మరుగుగా ఉన్న ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే, మొదటిది వారిద్దరే ఉన్నట్టుగా వారికి తెలుస్తుంది. అయితే వారితో పాటు నడుస్తున్న ఈ వ్యక్తి ఎవరో వారికి తెలియదు. ఆ కారణం చేత ఆయన ఎవరో తెలియనప్పుడు ఆ మరుగుగా ఉన్న ఆ పరిస్థితుల్లో వారిలో నుండి అసలైన సత్యం తెలుస్తుంది, వారిలో ఏముందనేది. అయితే ఆ మరుగులకు ఇంకా జోడించి ప్రభు వారి సంభాషణలో కలవడానికి మీరేం మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆయనే ఆ సంభాషణలోనికి చొరబడ్డాడు. ఆ సంభాషణ వల్ల, ఆ ప్రశ్నల వలన వారి లోపల ఏముంది, వారు దేని గురించి ఆలోచించుకున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఆలోచించుకుని చూడగానే తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇంగ్లీష్ చూస్తే 15 వచ్చిన డిస్కషన్, డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నారు. అవేమిటని ప్రభు అడుగుట ద్వారా వారు తమలోని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువుకు తెలుసు వారు ఏం మాట్లాడుకుంటారో తెలుసు, వారి హృదయం యొక్క స్థితి అనేది తెలుసును. కానీ ఇక్కడ చూస్తే, ఇక్కడ వాక్యం రాయబడిన మాట మనం గమనిస్తే, వారు ఏమి ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుకుంటారు వినాలని ఆశిస్తారు, తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఇది ఒకసారి మనకి అర్థం కాదు. ప్రభుకి అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళని అడుగుతున్నాడు? ఆయనకి అన్నీ తెలిసిన మనం అడిగిన ఉద్దేశం ఏదనగా ఆయన ఇంకా తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే అది మనలో నుండి రావాలని ఆశిస్తున్నాడు ఆయన. ఇంతకుముందు చెప్పుకున్నాం, పాత నిబంధన ఇశ్రాయేలు జనాంగం అరణ్యములో నడిపించిన కాలం, ఆ సందర్భాన్ని గురించి ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. దేవుడు అంటాడు,
మిమ్మల్ని ఐగుప్తు నుండి అరణ్యంలో తీసుకుని వచ్చాను. అరణ్యంలో మిమ్మల్ని నడిపించిన కారణం ఎదురుగా మీలో ఏముందో నేను చూడాలని. మీరు నాకు లోబడతారో లేరు, లేకపోతే మీ లోపల మీ హృదయంలో ఏముందో చూడాలని. కనుక ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితుల్లో దేవుడు మనను నడిపిస్తున్నప్పుడు మన లోపల ఏముంది అని చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన మనతో ఉన్నాడో మనం అనుకోవడం లేదు, అందరు లేడనుకుంటున్నాం, మనం కనబడడం లేదు. మనిషి లేనప్పుడు, లేకపోతే కనబడనప్పుడు మనం మాట్లాడుకునే మాటలు అవి ఒకసారి ఆలోచించవలసింది మనవి చేస్తున్నాను. వారికి ఏం తెలుసు అనేది ప్రభు తెలుసుకోవడం కోసం వారితో పాటు ఆ మార్గమందు నడిచి వెళ్తూ ఉన్నాడు. తర్వాత ఇతరులు చూసిన మూడవదిగా ఇతరు స్ట్రేంజర్ అనగా వారికి తెలియదు మనిషి ఎవరో. అంతకుముందు జరిగిన సందర్భం మనకు తెలుసు. పస్కా పండుగ, తర్వాత పెద్దగోస్తు పండుగ, ఈ పండుగల సందర్భంగా ఇశ్రాయేలు జనాంగం ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారందరూ కూడా యెరూషలేమునకు రావడం, సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా వారు రావాల్సిన పరిస్థితుల్లో ఈ పండుగల కాలంలో తప్పనిసరిగా వారు వస్తారు. కనుక ఆయా దేశాలకు చెందిన వారు, చెదిరిపోయిన ఇశ్రాయేలీ యూదులైన వారు వస్తున్నారు. కనుక ఇది ఏ దేశం నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇతను ఎవరో మనకి తెలియదు. ఊరు బయట నుంచి వచ్చాడు, ఏదో ఊరు నుంచి వచ్చాడు. ఇక్కడ జరిగిన సంగతులు ఏమీ తనకు తెలియదు, సత్యము తనకి తెలియదు. కనుక ఇక్కడ ఏమీ తెలియని వారి పరిచయం లేని, వారితో స్నేహం లేని, వారి సంబంధం లేని ఒక స్ట్రేంజర్తో వారు తన లోపల ఉన్న విషయాలు అనగా వారు ఏదైతే నమ్ముతూ ఉన్నారో ఆయన అడిగిన ప్రశ్నకు జవాబుగా వారి లోపల ఉన్నదాన్ని వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రకమైన ఒక జరిగిన లోపల ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తారు తప్ప దాన్ని సమర్థించుకుంటూనో లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తూనో వారు చెప్పకుండా తమ లోపల ఏముందో దాన్ని వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ యథార్థం, నిజం మాట్లాడుతున్నారు. అన్గార్డెడ్ హానెస్టీ. ఇక ఈ మరుగైన పరిస్థితుల్లో తన ప్రభు అడిగిన ప్రశ్నలకు జవాబుగా ఇంక అడిగిన వ్యక్తి వారికి తెలియని మనిషి కాబట్టి ఇవన్నీ సమకూడి వారు స్పష్టంగా ఇంకా చెప్పాలి యథార్థంగా మాట్లాడే అవకాశం వారికి కలిగింది. హలో, వారి లోపల నుంచి వచ్చిన మాటలు కొంచెం తగ్గించారు. కొత్త బ్యాటరీలు కదా, గట్టిగా ఉంటారు. వారి లోపల నుంచి వచ్చిన ఈ మాటలు చూసినప్పుడు వారి హృదయంలో నుంచి వచ్చాయి. అది వారు జాగ్రత్తగా కూర్చొని ఆలోచించి సిద్ధపరచుకున్న మాటలు కావు. లేకపోతే ఒక బోధకుడు అడిగినప్పుడు ఆ బోధకుడికి నచ్చిన జవాబు ఇవ్వడానికి చేసే ప్రయత్నంతో వారు మాటలు సిద్ధపరచుకొని మాట్లాడింది కాదు. ఇక్కడ ప్రభువు మనకు చూపిస్తున్న ఈ విధానం ఇందా చెప్పుకున్నాం. ప్రశ్నలకు ప్రశ్నల జవాబుగా మన ప్రశ్నకి ఇంకో ప్రశ్న, ప్రశ్నకి ఇంకో ప్రశ్న. మామూలుగా మన స్కూల్లో మనకు విద్యా విధానంలో మనకు అలవాటు అయిపోయింది ఏమిటంటే టీచర్ మనకు బోధించడం, అంతా చెప్పేయడం, అంతా చెప్పేసి బోర్డు మీద రాసేస్తే మనం రాసేసుకోవడం, దాన్ని కంటత చేసేయడం, మనకు అర్థమైన అర్థం కాకపోయినా అలా యథాతథంగా కంటత పెట్టింది రాసేయడం మనకు అలవాటు అయిపోయింది మన విద్యా విధానంలో. కానీ ఉన్నత విద్యకు వెళ్తున్నప్పుడు, ఉన్నత విద్య అభ్యసిస్తున్నప్పుడు ఆ బోధించే విధానం అలా ఉండదు. బోధించే విధానం ఎలా ఉంటుంది అనగా ప్రశ్నలతోనే ఉంటుంది. ఆ ప్రశ్నలకు ఆ క్లాస్లో ఉన్నవారు, అభ్యసిస్తున్న వారు జవాబులు ఇస్తూ
ఆ జవాబులు కూడా మీ ప్రశ్నలు కావచ్చు, మళ్ళీ ఆ ప్రశ్న జవాబు వస్తూ మరి పరిష్కారం వచ్చిన సంగతి ఉన్నత విద్యలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ మన యొక్క ఆశ ఏంటంటే ఎప్పుడు కూడా స్పూన్ ఫీడింగ్ అంటాం. మన పిల్లలకి స్పూన్తో రోట్లు పెట్టని అంత తక్కువ ఇచ్చి అరటిపండు తక్కువ చోట్లు పెడితే అలా మనకు వస్తుంది అనుకుంటే కదా, రాదు. అది కొంత చిన్న వయసు వరకు ఒక వయసు వరకు సరిపోతుంది. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది మనలో జరగవలసిన మార్పు ఏదనగా మనము జరుగుతున్న విషయాలు, చూస్తున్న విషయాలు, మనకు ప్రశ్న ఉన్న విషయాలకు మనం ప్రశ్నిస్తూ ఆ ప్రశ్న గురించిన జవాబు మనం ఆలోచిస్తూ తర్కిస్తూ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రభు ఇక్కడ ఆ విధానాన్ని అవలంబిస్తున్నాడు. ప్రభు యొక్క సేవా జీవితంలో సువార్తను మనం గమనిస్తే ఇదే విధానం. ప్రతి చోట కూడా ఆయన ప్రశ్న సమరస్త్రీతో మాట్లాడిన ఆ సందర్భం మనం చూస్తే అదంతా ప్రశ్నలతోనే. ఆమె నుండి జవాబులు వస్తున్నాయి, వాటికి మళ్ళీ తిరిగి ప్రభు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కానీ ఈ రకమైన ఆ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనగా ఒకరితో ఒకరు మనం ప్రభుతో మనం జరిగే ఆ రకమైన ఇంటరాక్షన్తో మనం నేర్చుకోవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఆయన మెప్పించడం కోసం వారు సిద్ధపరచుకున్న మాటలు కావు. సాధారణంగా మనం క్లాస్లో కానీ స్కూల్లో కానీ లేకపోతే మన చర్చిలో కానీ మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చాలాసార్లు మనం ఆలోచించే నేను చెప్పిన జవాబు ఆయన నచ్చుతుందో నచ్చదో, ఆయన నచ్చకపోతే ఏమంటారో, అక్కడ మనం సిగ్గు అయిపోతామేమో, లేదా అవమానం అయిపోతామేమో, లేదా అంగం అయిపోతామేమో. కానీ అలాగ అవ్వకుండా ఉండాలంటే ఆయన ఏది ఇష్టం అది చెప్తే బాగుంటుందని ఆలోచించి సిద్ధపరచుకుంటారు మాటలు. అది కాదు విధానం. నేర్చుకునే విధానం ఏదనగా వాళ్ళు చూసినప్పుడు ప్రభు వారితో నడుస్తుండగా వారి లోపల అసలైనది ఏమిటో ఆయన తెలుసుకోవాలని ఆశించి ఆయన మరుగుగా ఉండిపోయాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. తర్వాత ఆయన ఎవరో వారికి తెలియని కారణం వారికి ఏ భయం లేదు. ఇతను మనకు సాక్షిగా తీసుకువెళ్ళి ఎవరికైనా చెప్తాడేమో అన్న భయం వారికి లేదు. ఇతను ఎవరో మనకు తెలియదు, ఏదో ఊరి నుంచి వచ్చాడు, పాపం నడుస్తున్నాడు, జరిగిన సంగతులు ఏమీ తెలియదు అని అనుకొని వారు లోపల ఉన్నదంతా కూడా వారు వంపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యథార్థంగా వారి హృదయాల యొక్క బరువు, వారికున్న నిరాశ, డిసప్పాయింట్మెంట్కి వారు ఆశించదు జరగక వేరుగా జరిగింది. దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. వారికి తెలిసిన సత్యం యేసుక్రీస్తుల గురించి వారి యొక్క అనుభవంలో వారికి తెలిసిన దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు, యథార్థంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుని సంగమా మనము కూడా దేవుని ఎదుట యథార్థంగా నిజముగా మనం ఉందాం. ఆయనకి ఎలాగో తెలుసును. తెలిసినప్పటికీ మన నోటి నుండి మనం ఏం చెబుతామో వినడానికి ఆశిస్తూ ఉన్నాడు. మనలో చాలా మందికి బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే అడగగానే నిజం రాదు, అడగగానే బై డిఫాల్ట్ నిజం రాదు. అడగగానే ఏమొస్తుంది? అబద్ధమే. మనం మారలేదు. ఎందుకంటే అబద్ధములకు జనకుడు ఎవరు? దేవుడు కాదు. సత్యానికి జనకుడు దేవుడు. మనం దేవుని బిడ్డలమా సైతాన్ని బిడ్డలమా? దేవుని బిడ్డలమైతే మనం నోరు విప్పగానే ఏమి రావాలి? నిజమేనా? వీళ్ళకి అబద్ధం చెప్తున్నారు. సత్యం రావాలని నోరుతో చెప్తున్నారు కానీ లోపల మాత్రం అబద్ధమే చెప్తాం. అది కాకపోతే ఇంకేం చెప్తాం? ఇది మనకి అలవాటు. మనం మారాలి. ఆ చీకట్లో నుంచి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులో మనం వచ్చామంటాం, రక్షించబడ్డాం, తిరిగి జన్మించాం అని చెబుతాం. కానీ ఇంకా పాత జన్మతో వాసన, ఆ పాత విధానం, ఆ చనిపోయిన ఆ మృతదేహం, ఆ మృతమైనది మనం చేస్తూ ఉన్నాం. కానీ ప్రభు కోరుతున్నది యథార్థం. మన ప్రార్థన కూడా చాలాసార్లు అబద్ధాలే ప్రార్థన చేస్తాం. అసలు ఆలోచించండి. మీరు ప్రార్థన మీరు వినండి. నా ప్రార్థన కాదు, మీ ప్రార్థన నేను విన్నా కదా, నా ప్రార్థన మీరు విన్నాం కాదు, మీ ప్రార్థన మీరు వినండి. ఎవరి ప్రార్థన వారు వింటే మనం ఎంత నిజంగా ప్రార్థన చేస్తామో మనకి అర్థం అవుతుంది. మనం ఎవరు వేరే వారు పరీక్ష పెట్టక్కర్లేదు, ఏదో స్కాన్ టెస్ట్ చేయించుకోనక్కర్లేదు. మనం చేస్తున్న ప్రార్థన మనం వింటే దాన్ని మనం అర్థం చేసుకుంటే కొన్ని ప్రార్థనలు మన కంటత అయిపోయాయి, అలవాటు అయిపోయాయి.
ఆ లోపల నుంచి రావు, పెదవుల నుంచి వచ్చేస్తాయి, మామూలుగా వచ్చేస్తాయి. ప్రభు కూడా చెప్తున్నాడు, పాత నిబంధనలు చాలాసార్లు అంటాడు, వారు నన్ను పెదవులతోనే స్తుతిస్తారు, పెదవులతోనే కీర్తిస్తున్నారు, నన్ను పెదవులతోనే నాతో మాట్లాడుతున్నారు తప్ప వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మన ప్రార్థన హృదయాంతరంగంలో నుండి నిజముగా యథార్థంగా రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన ప్రార్థన నిజంగా చేస్తే, కొంతమందికి ఏమనుకుంటారు, నిజంగా చేస్తే దేవుడు తట్టుకోగలరా? మనతో ఎవరైనా వచ్చి నిజంగా మనతో ముందు మాట్లాడారు అనుకోండి, మనం తట్టుకోలేదు కదా. దేవుడు కూడా తట్టుకోలేడు అనుకుంటాం. కానీ దేవుని గురించి, లేకపోతే మన పరిస్థితుల గురించి, లేదా జరిగిన విషయాల గురించి మన యొక్క ఆలోచన యథార్థంగా వినాలని ప్రభు ఆశిస్తున్నాడు. కానీ మన స్థితి ఏమిటో, మన విషయం ఏమిటో, ఆయన గురించి మనకు అర్థమైంది ఏమిటో యథార్థంగా చెప్పగలగాలి. కీర్తన గ్రంథం మనం చూస్తే పాటలు, ప్రార్థనలు, కీర్తన అంతా కూడా, కీర్తన గ్రంథం అంతా దావీదు ముఖ్యంగా తన సొలొమోను చూస్తాం, మోషే చూస్తాం, ఇంక ఆసాపు, కోరహు కుమారుడు, ఇంక చాలా మంది, ఇంక కొంతమంది పేర్లు లేని వ్యక్తులు రాసిన కీర్తనలు చూస్తే ఇవన్నీ కూడా ప్రార్థనలు, తర్వాత పాటలు. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ కీర్తనలన్నీ మనం చూస్తే కొన్ని సందర్భాల్లో వారి లోపల ఉన్న విషయాలు వారు తెలియజేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని ఉదాహరణ చూద్దాం. 13వ కీర్తన, 13వ కీర్తన. కీర్తనలు ఎప్పుడూ కూడా అధ్యాయాలు అనకూడదు. కీర్తన 13వ కీర్తన అంతే తప్ప కీర్తన 13 అధ్యాయం అనకూడదు. పదమూడవ కీర్తన చూద్దాం ఒకసారి. మొదటి 2 వచనాలు చూస్తే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనుడు. ఎవరిది ప్రార్థన? దావీదు చేస్తాడు. ప్రభు ఎంతకాలం నన్ను మర్చిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. నిత్యం మర్చిపోతావా నన్ను? ఇంకెంతకాలం ప్రభు నా ముఖం వైపు చూడకుండా నీ ముఖాన్ని తిప్పుకుంటా, నా వైపు తిరుగు. ఎంతకాలం నా మనసును చింతపడుతూ ఉండాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా దుఃఖక్రాంతుడే, రోజంతా వేదనతో ఉంటున్నాను. ఎంతవరకు నా శత్రువు నా మీద హెచ్చించుకుంటాడు? హౌ లాంగ్ అనేది ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన. ఇంకా చూస్తే 22వ కీర్తనలోని 22వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే, నా దేవా నా దేవా నీవు నన్ను నేలబడి నాడితివి. ఈ మాట వినగానే మీకేం జ్ఞాపకం వస్తుందా? ఇదే మాటను తీసుకుని ప్రభు శిలువ మీద పలికాడు. శిలువ మీద వేలాడుకుంటాడు. ఈ మాటలే తీసుకున్నాడు ఆయన. నా దేవా, దావీదు అన్న మాటలు ఇవి. నా దేవా నా దేవా నీవేళ నన్ను నేల విడనాడితివి, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఎంతమందికి ఉంది అనుభవం? మీకు ఎలాంటి లేదేమో కదా. ఇలాగనగా అలాగ వచ్చేస్తుంది జవాబు. ప్రభు అంటే ఉన్నానంటాడు ఆయన అక్కడ కదా. ఇది అనగానే దేవుడు ఇచ్చేస్తారు కదా, రైట్ నౌ వచ్చేస్తున్నావు జవాబు. దాంతో ఇవన్నీ మీకు కొత్తగా ఉన్నాయేమో, వింతగా ఉన్నాయేమో. ఏమంటారు? దావీదు ప్రభు నన్ను విడనాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ప్రభు, నేను ఎందుకు రాత్రి పగలు కూడా మొరపెడుతున్నాను, నాకు ఎందుకు జవాబు రావడం లేదు ప్రశ్న. అలాగే 73వ కీర్తన చూద్దాం. ఇవన్నీ ఒకటి వివరించుకుంటే ఇప్పుడు టైం పడుతుంది, కానీ గబగబా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 73వ కీర్తన 13-14 వచనాలు మనం చూస్తే, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండడం వ్యర్థమే, నా చేతులు కడుక్కు నిర్మలమై ఉండడం వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇది
ఆసాపు యొక్క అనుభవం 73వ కీర్తన. ఇంటికి వెళ్తాం, ఒక కీర్తన చదవండి. ఈ కీర్తన అన్ని కూడా మొత్తం అంతా చదివితే మీకు సందర్భం బాగా అర్థమవుతుంది. సమయంలోకి ఈ మాట క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నాను. ఇలాంటున్నాను, నా హృదయాన్ని పవిత్రంగా ఉంచడం వల్ల ప్రయోజనం లేదు. కారణం ఏదనగా అపవిత్రంగా ఉన్నవారు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు, చెడుతనం చేస్తున్న వారు బాగున్నారు, నేను బాగులేను, నాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా 142వ కీర్తన చూస్తే మొదటి వచ్చినాను, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. తన వేదనలో, ఇబ్బందులు, కష్టములు చూసినప్పుడు ఎలుగెత్తి బిగ్గరగా ఐ క్రై అలౌడ్ అంటాడు. కానీ ఇది యథార్థంగా ప్రభు సన్నిధిలో మనం వెళ్ళాలి. చాలాసార్లు మన లోపలి భావాలు ఉంటాయి, కానీ పైకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? ప్రభా, నాయన ఎంత కృప చూపించా, ఎంత ఆస్వాదించా, ఎంత దీవించా. కానీ లోపలి కొనదు అదా, లోపల అది లేదు. ప్రభా ఇంకెంతకాలం, ప్రభా ఎందుకు నా జీవితం వ్యర్థమైపోయిందా అని బిగ్గరగా ఏడుస్తున్న పరిస్థితి. ప్రభా నా మీద శత్రువులు వారు, నీకు నీ భక్తి విశ్వాసమైన వారు శ్రేష్టంగా ఉన్నారు, నేనే ఈ బాధ అనిపిస్తున్నట్టుగా ఉంది. ఇది యథార్థంగా ఆయన సన్నిధిలో చెప్పాలి. ఈ ప్రార్థనలు చెప్పాలంటే ఆరాధనలో సంఘంగా ఉన్నప్పుడు కాదు, కానీ వ్యక్తిగత ప్రార్థనలు, లేకపోతే మన ఆయా సమయాలు పెట్టుకున్న ఉపవాస ప్రార్థనలు, బహిరంగ ఆదివారాల మిగతా బహిరంగ సభల్లో కాకుండా మన వ్యక్తిగత మన గదిలోకి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థంగా ప్రార్థించదు. అలాగని చెప్పి బహిరంగ చేసే ప్రార్థన వేషధార ప్రార్థన కాదు, అలా చేయమని కాదు. మన ప్రార్థన బహిరంగంగా ఇంట్లో సరే యథార్థంగా ఉండాలి. కానీ కొన్ని విషయాలు మనం బయట చెప్పడానికి అంత మంచిది కాదు. కనుక ఆ విజ్ఞత కలిగి నిజమే చెప్తున్నాం అని చెప్పి కొంతమంది చెప్పకూడని విషయాలు చెప్పకూడని చోట చెబుతూ ఉంటారు కదా, అది విన్నారు ఎప్పుడైనా? నిజమే, అబద్ధం కాదు, కానీ అది చెప్పవలసిన చోటు ఉంది, చెప్పకూడని చోటు ఉంది. కానీ దాన్ని గమనించాలి. కానీ దేవునితో మన సంబంధంలో చూసినప్పుడు, వ్యక్తిగత మనకు ఎదురుకి వెళ్ళి మనం తలుపు పూసినప్పుడు మనలో ఉన్న ఆవేదన, మనలో ఉన్న కష్టం, మనలో ఉన్న దుఃఖం, దేవుని గురించి మన యొక్క ప్రశ్నలు, మనకు యొక్క అనుమానాలు, మన యొక్క పరిస్థితి, దాని అంతటినీ యథార్థంగా ఆయనకి తెలియచేద్దాం. ఆయన తెలుసును, ఆయన తెలిసింది మనం చెప్పింది రెండు ఒకటైతే దాని పరిష్కారం మనం చాలా సులువుగా త్వరగా వస్తుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఆయనతో మనం చెప్పినప్పుడు మనతో కూడా ఆయన నడుస్తాడు. ఇక మనం చూస్తాం, వారు చెప్పిన మాటలకు ప్రభు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు ఆయన చెప్పడానికి దాదాపు 3 గంటల టైం పట్టింది. వారు ఈ చిన్న ప్రశ్నలకు ప్రభు ఇచ్చిన జవాబు 3 గంటల కాలం పట్టింది. ఆ 3 గంటల తర్వాత కొంతసేపటికి వారికి అర్థమైన వెంటనే అదే దినమాదు మన తిరిగి యెరూషలేము వారు వచ్చేస్తారు. అయితే ఇంతవరకు చదివిన కీర్తన భాగాలు వేరు సందర్భాలు కావచ్చును, కానీ చదవండి ఒకసారి కీర్తనను కూడా చదివి ధ్యానించండి, ఆలోచించండి. మన వ్యక్తిగత విషయాలు ప్రభుత్వం తీసుకొని రావడానికి ఏమాత్రం సంశయించొద్దు. మన ప్రశ్నలు వినడానికి, మన సమస్యలు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు వారికి తెలియదు, మాట్లాడుతున్నారు. వారు తెలియని వ్యక్తితో మాట్లాడుతూ ఉంటున్నప్పటికీ మనకు తెలుసు ఇక్కడ ఈ మాట ఎవరు వింటున్నారు? ప్రభు వింటున్నాడు. కనుక మన యొక్క ఒప్పుగల, మన కన్ఫెషన్, మన ఒప్పుకున్న దాన్ని ఆయన వింటాడు. మన కంప్లైంట్ ఆయన వింటాడు. ఈ కీర్తనలో మనం చూసినప్పుడు దేవునితో వారికి ఉన్న సంబంధం బట్టి యథార్థంగా నిజంగా మాట్లాడుతున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. దేవుడు మన నుండి కోరుతున్నది సత్యం. దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండాలి. అలాగని చెప్పి తిరస్కారంతో, గర్వముతో, అమర్యాదగా, దేవుని నామానికి అవమానకరంగా మనం ఉండకూడదు, ప్రవర్తించకూడదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సంస్కృతి సాంప్రదాయంలో నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా, వింటున్నావా, చూస్తున్నావా అని చాలా
ఎగతాళి చేస్తూ, లేదా హేళన చేస్తూ, లేకపోతే రెచ్చగొడుతూ మాట్లాడతారు. కానీ మన ప్రార్థనలో అది ఉండకూడదు. మన ప్రార్థనలు ఎలా ఉండాలి? యథార్థంగా మాట్లాడాలి, కానీ తిరస్కారంతో ఉండకూడదు, రెక్లెస్గా ఉండకూడదు, భయం లేకుండా ఉండకూడదు, గర్వంతో ఉండకూడదు, అమర్యాదగా ఉండకూడదు. ఇంకా నామాన్ని అవమానపరిచే విధంగా మన మాటలు, మన భావాలు ఉండకూడదని మనవి చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 4:16 అంటాడు, కృపాసనం దగ్గరికి ధైర్యముగా మనం రావాలి. హెబ్రీ పత్రిక 4 చూద్దాం, 4:16 లేదా 15-16 హెబ్రీ పత్రిక. మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ అంటే దాని అర్థం మనతో సహానుభవం కలవాడు, సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండను కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుతాం. ఒకటి తిరుగుబాటుతో, తిరస్కారంతో, అహంభావంతో రావడం ఒకటి. ఇంకొకటి ప్రభువా నీ దగ్గర రావడానికి అర్హత లేదని చెప్పి దూరంగా ఉండిపోవడం ఒకటి. కానీ ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన భక్తులు చెప్తున్న మాట్లాడుతున్నగా ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి మనం వద్దాం. తీర్పు సింహాసనం కాదని, అది కృపనివ్వడానికి కోసం ఎదురు చూస్తున్న సింహాసనం. ఆ సింహాసనం దగ్గర వచ్చినప్పుడు మనం ధైర్యంతో రాగలిగాలి. కారణం ఏంటనగా మనం ఏ విషయాల్లో అయితే మనం శోధించబడతాం, ఏ విషయాలు అయితే మనం బాధ అనిపిస్తున్నామో, ఏ విషయాల్లో కష్టం అనిపిస్తున్నామో అవన్నీ కూడా ప్రభు అనుభవించున్నాడు. కనుక మన మానసిక స్థితి కానీ, మన ఆత్మీయ స్థితి కానీ, మనకున్న ఇబ్బంది కానీ, కష్టం కానీ ఆయన సంపూర్తిగా ఆయన ఎరిగినవాడు, సహానుభవం కలిగినవాడు. కాబట్టి ఆయన కృపను మనం ఇస్తారు. కాబట్టి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ధైర్యంతో మనం రావాలి. కానీ దేవుని సన్నిధికి మనం ధైర్యంతో వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ధైర్యంతో వెళుతూ యథార్థంగా ప్రార్థన చేద్దాం. ఎఫెసీ పత్రిక 3:12 ఆయన విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగింది. క్రీస్తు యేసును బట్టి ఇక్కడ అంటున్నాడు పౌలు, ఆయన క్రీస్తు విశ్వాసం బట్టి మనకు ధైర్యం కలుగుతుంది, నిర్భయమైన ప్రవేశం అనగా దేవుని సన్నిధికి ధైర్యముగా వెళ్ళగలిగిన ప్రవేశం మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన బట్టి మనకు కలిగి ఉంది. కనుక ప్రభు మరణించి సమాధి నుండి తిరిగి లేచిన పునరుత్థాన ప్రభుత్వ కారణం చేత మనం దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలిగిన అవకాశం మనకు ఉంది. గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యంతో వెళ్ళొద్దు, అహంభావంతో వెళ్ళొద్దు, దేవుణ్ణి దూషిస్తూ వెళ్ళొద్దు, లేకపోతే దేవుణ్ణి రెచ్చగొడుతూ వెళ్ళొద్దు. ఎలా వెళ్ళాలి? యథార్థంగా. మనలో ఉన్న ఆవేదన, మనలో ఉన్న దుఃఖం, మనలో ఉన్న బాధ, మనకున్న ప్రశ్నలు వినయముతో మనం తెలియచేద్దాం. మన యొక్క పగిలిన స్థితి, మన యొక్క అనుభవాలు, మన యొక్క అనుమానాలు, మన యొక్క భయాలు, మన యొక్క ఆతృత, మన యొక్క యాంగ్జైటీస్ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు భయం వేస్తాం, ప్రభు నాకు అర్థం కావడం లేదు, ప్రభు నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి, నువ్వు నడిపించాలి, నా చేయి పట్టుకోవాలి, ఆయన నేను నడవలేకపోతున్నాను, నాకు ధైర్యం చాలడం లేదు. ప్రభు నువ్వు నాతో ఉన్నావని తెలుసును, నీ వాక్యం నాకు చెబుతా ఉంది, నీ పేరు ఇమ్మానుయేలు, కానీ నాకు తెలియడం లేదు నాయన, నేను అది అనుభవించలేకపోతున్నా. అది ఈ మాటలు ప్రభుకి ఇష్టం అని చెప్పడం కాదు, కానీ మనం అలా యథార్థంగా మనకి స్థితి ఆయన దగ్గర ఒప్పుకుంటే మనకు తగిన సహాయం చేయగలడు. ఆయన వింటాడు, అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మన వంటి పరిస్థితులు కూడా ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయనే స్వయంగా శిలువ మీద వేలాడుతూ మాట్లాడి మాట, నా దేవా నా దేవా నేను ఎందుకు విడినాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని కేక వేసిన వాడు, దేవుడు విడిచితే ఎలా ఉంటుంది అని అనుభవాన్ని ఎరిగిన వాడు. కనుక ఒకవేళ దేవుడు విడిచిన అనుభవాలు ఉంటే అనిపిస్తుంటే, ప్రభు నాకు అలాగ అనిపిస్తూ ఉంది, నా దేవా నన్ను ఎందుకు విడినాడు, నాకు ఎందుకు నడవడం లేదు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు అవడం లేదు, ఎంతకాలం ప్రభు ఎందుకు అనే ప్రశ్నలు వాటికి ఆయన స్పందిస్తాడు, దానికి జవాబు ఇస్తాడు ఆయన. ఈ జవాబు ఇవ్వడంలో, మనతో మాట్లాడడంలో మళ్ళీ తిరిగి మన బలవనిస్తాడు, కావలసిన సమకూర్పు ఇస్తాడు, మనకు కావలసిన విడుదల ఆయన మనకు అనుగ్రహిస్తాడని చెప్పి మనవి చేస్తా ఉన్నారు.
ఈ సమయమందు మనం ఎక్కడ ఉన్నాం? వేర్ ఆర్ యూ? వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మూమెంట్ యాజ్ యూ సీ ఇట్? మనం ఎక్కడున్నాం? ఇప్పుడున్న స్థితిలో మన యొక్క యథార్థమైన స్థితి ఏమిటి? ఏ స్థితిలో ఉన్నాం? ఒకసారి ప్రభు సన్నిధిలో మనం కూర్చొని వినయ మనస్కులమై, ప్రభు ఈ స్థితిలో ఉన్నాను నిజంగా ప్రభుతో చెబితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మన మాటలు వినడానికి, మన ఆలోచనలు వినడానికి, మనకి ఆవేదన వినడానికి, మనకి బాధ వినడానికి, మనకి భయాన్ని వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే వీరిద్దరు ప్రభుతో మాట్లాడుతున్న మాటలు, వారు ఏం చెబుతున్నారు ప్రభుకి? ప్రభు అని తెలియక వారు చెబుతున్నారు. ఇక్కడ 19 చూస్తే వారు ఏమి నమ్ముతున్నారో చెబుతున్నారు. వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. అబౌట్ జీసస్ ఆఫ్ నాజరెత్, నజరేయుడైన యేసును గురించిన సంగతులు. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండేను. ఆయన గురించి, యేసుని గురించి వారు తెలిసినది, వారు నమ్ముతున్నది, వారు విశ్వసిస్తున్నది వారు చెబుతున్నారు. ఈ యొక్క ఒప్పుకోలలో చూస్తున్న వారు చెబుతున్న ఈ మాటల్లో 3 విషయాలు మనం గమనించవచ్చు. మొదటిది చూసినప్పుడు యేసుని గురించి, ఇది తెలుగు తర్జుమాలో రాలేదు కానీ ఆయన వారు నజరేయుడైన యేసుని గురించి, నజరేయుడైన యేసు ఎన్ఎల్టీ తర్జుమాలో చూస్తే ద మ్యాన్ ఫ్రమ్ నజరెత్, వారొక పురుషుడు మ్యాన్ అన్నమాట ఉపయోగించబడింది. ఇది వెనక్కి మనం ఒరిజినల్ తర్జుమా గ్రీక్ భాషలోకి వెళితే అక్కడ ద థింగ్స్ కన్సర్నింగ్ జీసస్ ఆఫ్ నాజరెత్ హూ వాజ్ అ మ్యాన్, నజరేతు నుంచి వచ్చిన యేసు గురించిన విషయాలు, ఆయన మనిషి అనగా మొట్టమొదటి వారు చెబుతున్న మాట ఏదనగా యేసు ప్రభు ఒక మనిషి. హీ వాజ్ అ మ్యాన్. చాలా తర్జుమాల్లో ఇది స్పష్టంగా కనబడదు కానీ ఒరిజినల్ భాషలో అది ఉంది, ఒరిజినల్ దాంట్లో ఉంది. తర్జుమా జరుగుతుంది, మారుస్తున్నారు కానీ ఎన్ఎల్టీ తర్జుమాలో మ్యాన్ అన్నమాట వాడి కొన్ని తర్జుమాలు అది కూడా ఉపయోగించబడింది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. వారు చెప్పగలిగిన మాట మేము ఆయన్ని చూచాం. మొదటి మొదలొచ్చిందో యోహాన్ అంటాడు, మేము ఆయన తాకాం, ఆయన్ని చూచాం. ఆది వాక్యమైన దేవుడు లోకానికి శరీరధారికి వచ్చినప్పుడు ఆయన గడిపాం, ఆయన స్వయంగా మేము ఎరుగుదాం. ఇక్కడ మీరు చూసిన వీరిద్దరికి కూడా ప్రభుతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి, వారితో కలిసి నడిచిన సందర్భాన్ని బట్టి వారు ధైర్యంగా చెప్తున్న మాట ఆయన ఒక మనిషి, ఆయన మనిషి. He was a man, Jesus was a man. ఆ తర్వాత రెండవది అన్నారు he was a prophet, యేసు ప్రభు ఒక ప్రవక్త. లూకాసు వార్త 7:16 మనం చూస్తే అక్కడ విధవరాలి కుమారుని మరణం నుండి తిరిగి లేపినప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు అది చూచి వారు ఆశ్చర్యపోతూ ఇది ఈయన గొప్ప ప్రవక్త దేవుడు మనకు అనుగ్రహించాడు సత్సూత. లేకపోతే లూకాసు వార్త 7:16 లూకాసు వార్త 7:16 అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిపరచు. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. ఆయన గొప్ప ప్రవక్త. ఆయన నజరేయుడు యేసు సంగతి, ఆయన దేవుని ఎదురును ప్రజలందరూ ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే క్రియలోను వాక్యములోను. ఇంగ్లీష్ చదివాలో ముందు వాక్యము తర్వాత క్రియ రాయ్. మైటీ ఇన్ వర్డ్ అండ్ డీడ్, తెలుగులో క్రియ ముందు పెట్టారు తర్జుమా చేసినప్పుడు. హి వాజ్ మైటీ ఇన్ వర్డ్ అండ్ డీడ్. ఇది చూసినప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని పొందిన వాడే, ఒక ప్రవక్త అభిషేకాన్ని కలిగిన వాడిగా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యం గురించిన ఒక డెమాన్స్ట్రేషన్, లేకపోతే దాని యొక్క రాజ్యం యొక్క విధానమును బయలుపరుస్తూ ఒక ప్రవక్తగా సంచరించాడు. ఆయన మాటలోను చేతలోను ప్రవక్తగా మాట్లాడాడు, ప్రవక్త చేసే కార్యాలు చేశాడు, చనిపోయిన వాడిని లేపాడు. ఆ చుట్టూ ఉన్న ప్రజలు భావించినట్టు కానీ వీరు కూడా ఆయన ఒక మనిషి,
తర్వాత రెండవదిగా ఆయన ఒక ప్రవక్త. తర్వాత మూడవది అంటున్నాడు దేవుని చేత ఆయన పంపబడిన వాడు. జీసస్ వాస్ సెంట్ అండ్ ఎండార్స్డ్ బై గాడ్ బిఫోర్ గాడ్ అండ్ ఆల్ ద పీపుల్. క్రియల వాక్యము ప్రవక్త నేను ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను మాట్లాడారు. ఇక్కడ చూడ 19వ వచనంలో నజరేయుడైన యేసు సంగతి ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట. కనుక వారు తెలిసిన సత్యం ఏంటనగా ఆయన మనిషి, ప్రవక్త, తన దేవుని చేత పంపబడిన వాడు. అయితే ఆ తర్వాత దేవుని గురించి, ప్రభుని గురించి ఇది భావిస్తున్నారు. ఆ తరువాత చెప్తున్న మాటలేదనగా వారు ఏది నమ్మాలని ఆశిస్తున్నారు అది చెప్తున్నారు. ఇది తెలుసని చెప్పారు. అయితే ఇది మాత్రమే కాకుండా మేము ఇంకోటి ఆశిస్తున్నాం, అదైతే బాగుంటుందేమో అని ఆశించాము, కానీ అది జరగలేదు. దే కన్ఫెస్ వాట్ దే వాంట్ టు బిలీవ్. వారు దేన్నైతే నమ్మాలనుకుంటారో దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. 21వ వచనంలో ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి వింటిమి. మీరు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించే విమోచించేవాడు మెస్సయ్య ఈయనే. పాత నిబంధన అంతా కూడా మెస్సయ్య గురించి చెప్తున్న ఆ విషయాలు మీరు విన్నారు. ప్రభువును వెంబడిస్తుండగా ఈయనే మెస్సయ్య అని మేము అనుకున్నాము, కానీ ఇప్పుడు అది ఆయన కాదు. ఆయన అనుకున్నాం కానీ ఆయన కాదు. ఇది వారి యొక్క సమస్య. మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య మనకు విమోచకుడు వచ్చాడు, మనకు బాధ తీరిపోతుంది, అయిపోయింది అనుకున్నాము, కానీ మెస్సయ్యను విమోచింపబోడు ఈయనే అనగా మెస్సయ్య ఈయనే అనుకున్నాం, కానీ మేము నిరీక్షించుంటిమి. కానీ మన ప్రధాన యాజకుల అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? అయితే వీరు ప్రభుల గురించి ఆయన మెస్సయ్య అనుకున్నాము, అయి ఉంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ చనిపోయాడు, ఆయన మరణించాడు, సిలువ వేశారు, మరణానికి అప్పగించారు. ఆయన మోసపూరితంగా అప్పగించబడ్డాడు. మాలో ఒకడే అతను అమ్మేశాడు. భయంకరమైన యాత్ర గురి చేశారు. ఆయన్ని నిర్దాక్షిణ్యంగా సిలువకు అప్పగించారు. మా కళ్ళ ముందు ఆయన చనిపోయాడు. దినంతటి దేవుడు ఎక్కడ కూడా లేడు. దేవుడు ఎక్కడ ఒక సహాయం చేయలేదు. ఆయన మెస్సయ్య అయితే ఇవన్నీ జరిగి ఉండేవి కావు కదా అనే భావన. మీరు ప్రభుత్వం నడిచిన కాలంలో ఒకవేళ పేతురు నీవే మెస్సయ్య, నీవే దేవుని కుమారుడైన క్రీస్తు అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు చెప్పిన మాట, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు ప్రశ్నకు జవాబుగా పేతురు చెప్తాడు అక్కడ. అలాగే మార్త తన అన్న, తన సోదరుడు లాజరు చనిపోయిన సమాధి వద్ద నీవే మెస్సయ్య, నీవే రక్షకుడు, నీవే పునరుత్థానం, నీవే జీవం. అలాగే సమరయ స్త్రీ నేనే మెస్సయ్యనని ప్రభు ఆమెతో స్పష్టంగా తెలియజేసిన సంగతి. అలాగే యోహాను సువార్తలో నేను జీవోపయోగి, నేను జీవోపరొట్టె, నేను జీవము, నేను వెలుగు, ఈ ఐఆమ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా వారికి తెలిసే ఉంటాయి. కానీ వాటన్నిటి బదులుగా వాటికి తగినట్టుగా కాకుండా దానికి భిన్నంగా ప్రభు ఇక్కడ మరణించాడు. కనుక ఆయనే అనుకున్నాం, కానీ ఆయన కాదేమో, ఆయన కాదన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. కానీ వారు నమ్మడానికి దేన్నైతే ఇబ్బంది పడుతున్నారు అది వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఏది జరిగింది, కానీ ఇదిగాక ఇలాంటి పరిస్థితులు మేము ఉంటాడుగా ఇంకా మాకు జరిగింది ఏమిటంటే ఈ సంగతులు జరిగిన నేటికి 3 రోజులు అయిపోయింది. ఆయన మరణించి 3 రోజులు అయింది. అయితే అలాగూ జరిగిన సందర్భంలో మనం చూస్తే ఇక అంటున్నాడు, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చింది. ఈ ఇబ్బంది, అలజడి, లేకపోతే అయోమయానికి, గందరగోళానికి ఇంకా బాధ పెడుతూ, ఇంకా గందరగోళానికి గురి చేస్తూ మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వారు వెళ్ళి చూశారు. అక్కడ చూస్తే ఏమైంది, అక్కడ ఆయన దేహము కానక వచ్చింది. దేహం కనబడలేదు.
11 వచ్చిన మనం చూస్తాం. ముందుగా ఈ సంగతులు అపోస్తులు 11 వచ్చిన, అయితే వారి మాటలు మీ దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన. స్త్రీలు వచ్చి చెప్పిన మాటలు వెర్రి మాటలు, నాన్ సెన్స్ వారికి అనిపించింది. ఇక్కడ 11 ఇక్కడ ఈ వచనం చూసినట్టు అంటారు, వారి సమాధి దేవుని కానక వచ్చి 23 వచనం, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికినని చెప్పిన మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేశారు. వారికి విస్మయం, అమేజ్డ్. ఈ విస్మయం అనేది పాజిటివ్గా ఇక్కడ తీసుకోవడానికి వీల్లేదు. ఇది 2 రకాలుగా తీసుకోవచ్చు, పాజిటివ్గా కాదు. కానీ ఇక్కడ చూసినప్పుడు వారికి ఇక్కడ జరిగింది ఏదనగా పాజిటివ్గా తీసుకోకుండా వారు అంటున్నారు, మాకు విస్మయం కలిగజేసింది. వారు వెర్రివారిగా మాకు అనిపించింది, వారికి అర్థం కాలేదు అనిపించింది. ఎందుకంటే ఆయన వెళ్ళారు, చూచారు, తర్వాత దేవదూతలు కనబడ్డారట. కొంతమంది ఇవి నమ్మరు, దేవదూతలు నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు. కొంతమంది దేవుడు లేదు, దెయ్యం లేదు, దేవదూతలు లేరంటారు. కొంతమంది ఈ కళలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు, దేవుని వాక్యాన్ని నమ్మరు. వాక్యంలో కాకుండా ఏదైనా ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవం దేవుడు ఇస్తే దాన్ని నమ్మరు. కనుక మాకు వెర్రితనం అనిపించింది. వెళ్ళారు, చూశారు, సరే లేనప్పుడు మరి దేవదూతలు కనబడ్డారని, వారితో చెప్పారని మరి చెప్పడం మాకు అది నమ్మశక్యంగా లేదు. ఇది సత్యము కాదు, నమ్మడానికి మాకు అనుకూలంగా లేదు ఇది. అయితే ఈ మాటలు జరిగిన తర్వాత, ఇదైన తర్వాత మాతో కూడా ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొరు, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. ఇక్కడ కొంతమంది మాలో వారు వెళ్ళారు. ఈ దూతలు స్త్రీలకే కనబడ్డారు, కానీ వారికి కనబడలేదు కదా. మరి మాకు కనబడలేదు, దూతలు కనబడలేదు, మాకు మీరే చూశారు అనే ప్రశ్న. అయితే వారు కూడా వెళ్ళి చూశారు, కానీ వారు చెప్పే సాక్ష్యం ఏదనగా ఆయన అక్కడ లేడు, ఆయన దేహం అక్కడ లేదు. వీరు చూసినప్పుడు వీరు విశ్వసించేది ఏదనగా ఆయన మనిషి, యేసుక్రీస్తు నజరేతు నుంచి వచ్చిన ఒక మనిషి, దేవుని యొక్క ప్రవక్త, దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఆయన మెస్సయ్య అనుకున్నాం. కానీ ఆయన చనిపోయాడు, ఇంకా చనిపోయే ఉన్నాడు. ఈ విశ్వాసపు నడక సులువైంది కాదు. విశ్వాసంతో నడవడం అనేది అంత సాఫీగా సాగిపోయే ప్రయాణం కాదు. విశ్వాసంతో నడవడం అనేది చూసినప్పుడు కొన్నిసార్లు పారాడాక్సికల్ అనగా ఒకదానికి కూడా విరుద్ధమైన విషయాలు మన మనసులో, మన ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. దేవుని వాక్యం చూసినప్పుడు ప్రభు కోరేది ఎదురుగా మనం విశ్వాసంతో ప్రభుని వెంబడించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అంటాడు హెబ్రీ పత్రికలో. కానీ విశ్వాసములో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచించవలసింది రెండు భావాలు, ఒకదాని కూడా విరుద్ధమైన భావాలతో మనం పెరుగులాడుతూ ముందుకు సాగవలసిన అవసరం ఉంటుంది. ఒక ప్రక్క విశ్వాసం, నమ్మిక ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, మరొక పక్క భయం, ఒక ప్రక్క ఆనందం ఉంటుంది, ఒక ప్రక్క సంతోషం, లోపల ఉల్లాసం ఉంటుంది, మరొక ప్రక్క విచారం. ఒక ప్రక్క ఆశీర్వదించబడ్డా అనే భావనతో ఉంటుంది, మరొక ప్రక్క కష్టం, బాధ అనుభవిస్తూ ఉంటుంది. రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. ఈ విశ్వాస యాత్రలో రెండిటి మధ్య మనం నలుగుతూ ముందుకు వెళ్ళే పరిస్థితి. ఇక మీరు చూసినప్పుడు ఇదే జరుగుతుంది. ఒక పక్క నమ్ముతున్నారు ఆయన మెస్సయ్య, కానీ ఆయన కాదు. మెస్సయ్య అనుకున్నాం కానీ కాదు. స్త్రీలు చూశారు, చెబుతున్నారు, కానీ అవి మాకు వెర్రి మాటలు అనిపిస్తున్నాయి. మానసికంగా స్థిమితం లేని వారు మాట్లాడే మాటలుగా అనిపిస్తూ ఉన్నాయి. అవి నమ్మశక్యంగా మాకు అనిపించడం లేదు. ఇది వారు ప్రభుతో యథార్థంగా చెబుతూ ఉన్నారు, ప్రభు అని తెలియక. అయితే వారి అనుభవం మనకు కూడా అదే అనుభవం ఉండొచ్చు. మనం కూడా ఒకేసారి విశ్వాసం, మన అదే సమయం మందు అనుమానం, రెండు అదే సమయం మందు మనలో కలిగి ఉండొచ్చు. వారు అంటారు ఇక్కడ ఆయన ప్రవక్త,
వాక్యమందును కార్యమందును క్రియందును ఆయన శక్తి గలవాడు, గొప్పవాడుగా ఉన్నాడు. ఆయనే అయ్యని అనుకున్నాం, ఆయనే మెస్సజ్ అనుకున్నాం, ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించేవాడు ఆయన అనుకున్నాం. మొదటి భాగం నమ్ముతున్నారు, రెండో భాగం అంటున్నారు. మళ్ళీ అదే వ్యక్తిని గురించి చెప్తున్న మాట్లాడదనగా, ఆశించాం, వి హోప్డ్, అనుకున్నాం, కానీ అది కాదని మాకు అర్థమవుతోంది. మన జీవితాల్లో కూడా ఒక్కోసారి దేవుని మీద రెండు ఉంటాయి. నిజముగా దేవుడు సర్వశక్తివంతుడు, గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు. ఆయనకి అసాధ్యమైనది ఇంత పాడే మనం, నీకు అసాధ్యమైనది కానీ ప్రభువా ఏది మన అనుభవంలో అనుకున్నాం, ప్రభు నీకు అసాధ్యమైనది లేదనుకున్నాం, కానీ మాకు ఎందుకు ఈ పరిస్థితి, ఇది మారడం లేదు. మమ్మల్ని వదిలేసావా, లేదా నీకు సాధ్యం కావట్లేదా? అని సాధ్యం ఏంటంటే ఏది లేదు, కానీ జరగట్లేదు. కనుక ఈ ఒక పక్క విశ్వాసం ఉంది. ఆ పాట పాడుతున్నప్పుడు విశ్వాసంతో మనం ఉంటాం. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి మనకు కనబడుతున్నప్పుడు ఏమవుతుంది? అనుమానం, మన భయం, ఇవన్నీ మనకు కావాల్సిన ప్రభు ఏమో వాళ్ళకి చేస్తావేమో, మాకు చేయవేమో. వాళ్ళకి మాకున్న తేడా ఏమిటి ప్రభు? వాళ్ళు మాకంటే వారు భక్తి పనులు, మాకంటే వారు శ్రేష్ఠుల, మాకెందుకు ఈ పరిస్థితి? 73వ కీర్తనలో అదే రాస్తాడు. ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు మనకుంటూ ఉంటాయి. పేతురు మనం చూస్తే, మత్తయి సువార్తలో మనం చూస్తాం, ప్రభు నీవే అయితే నన్ను నీటి మీద రమ్మని పిలువు, నేను వస్తాను. నీటి మీద నడిచిన మనిషి ఎవరు? ఇద్దరే, యేసు ప్రభు, పేతురు. ప్రభు రమ్మనగానే బయలుదేరిపోయాడు. కానీ మన వాక్యం చూస్తాం కొన్ని నిమిషాల తర్వాత, మత్తయి సువార్త 14 GT చదువుకోండి, 28 నుండి ఆ తర్వాత భాగం. తాను ప్రభు మాట మీద బయటకు వచ్చాడు, నడుస్తున్నాడు నీటి మీద. మరి ఎన్ని అడుగులు వేసాడో మనకు తెలియదు, కానీ తర్వాత ఏం కనబడింది? గాలి కనబడిందట. ఎవరైనా గాలిని చూశారు ఎప్పుడైనా? ఇక్కడ గాలి చల్లకుంది, మనకి బయటకు వెళ్తే ఈ గాలి తెలుస్తుంది. అక్కడ మన గాలి తీసేస్తుంది. గాలి చూచి ఏమయ్యాడు? మునిగిపోవడం మొదలుపెట్టాడు. విశ్వాసంతో అడుగు వేశాడు. నడుస్తూ ఉంటాడుగా దృష్టి ప్రభు నుంచి పక్కకి మళ్ళీ. ఆ దృష్టి మళ్ళినప్పుడు తనకి ఏం కనబడుతుంది? గాలి కనబడుతుంది. మనకి అంతే. ప్రభు నుండి పక్కకి తిరిగిన తర్వాత మనకి ఏవేవో కనబడతాయి, కంటికి కనబడని మనకు కనబడతాయి. గాలి కనబడిందట, దాంతో ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. ఒక పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికి నే పయనమైతిని. ఇది పేతురు యొక్క అనుభవం. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికి నే పయనమైతిని. ప్రోత్తు పోయెను భయములాయెను, ప్రోత్తు పోయెను భయములాయెను, ఉద్ధరించగా స్వామి రావా, ఆదుకోవయ్యా. అల్లెలపైనే నడచిన నాదు యేసయ్యా, అల్లెలపైనే నడచిన నాదు యేసయ్యా. గలిబిలి నా కలవరములను, గలిబిలి నా కలవరములను తొలగ చేసిన కలుషారుడా, ఆదుకోవయ్యా. అల్లెలపైనే నడచిన నాదు యేసయ్యా. ఆఖరి చరణం
చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధన ఎన్నో భయములు, ఎన్నో శోధన ఎన్నో భయములు కన్న తండ్రి కావనా ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. అలలపై నడిచిన గలిబిలి, కలవరం, ఇంకా శుద్ధుడా నీ పిలుపు విని నీ మాటతోనే నేను అడుగు బయటకు పెట్టా. దోణలోని కాలు కిందకి పెట్టా నీ మాట విని. కానీ భయం వేస్తుంది, గాలి కనబడుతుంది, మునిగిపోతానేమో అనిపిస్తుంది. ఉద్ధరించగా స్వామి రావా. ఇంకా చూస్తే రెండో నట్ట నడి సంద్రాన్ని అట్టహాసం పెను తుఫాను. గట్టి చూస్తే చాలా దూరం. ఇటు పడవ వదిలేశాను, దోణి వదిలేశాను, గట్టేమో ఎక్కడ ఉంది మధ్యలో. ఈ గాలి తుఫాను నాకు భయం వేస్తుంది ప్రభు. అలలు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరింది. బ్రతుకులు ఎంతో భారం. ఇది ఇంకో సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. నావ మునిగిపోయే పరిస్థితులు, భారం అయిపోయింది ప్రభు, మునిగిపోతున్నాం. రేవు చేరే దారి లేదే. మన జీవితాల గురించి చిన్న జీవిత నావ మనది. ఎంతకాలం బ్రతుకుతాం? 70-80 సంవత్సరాలు. అది కూడా లేదు ఇప్పుడు. ఇంకా తగ్గిపోయింది ఆయుష్ కాలం. ఈ తక్కువ కాలంలో ప్రభు నిన్నే గురిగా నీ పిలిచిన పిలుపునకు లోబడి బయలుదేరాం ప్రభు. ఎన్నో శోధనలు, ఎన్నో భయాలు. పేతురు పౌలు అంటాడు, లోపల భయాలు, వెలుపల పోరాటాలు. పౌలు జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో భయాలు. కన్న తండ్రి కావాలా. పేతురు ప్రభు మాట మీద అడుగు బయట పెట్టాడు. బయట నడుస్తున్నప్పుడు అనుమానం వచ్చింది, భయం కలిగింది, మునిగిపోతాడు. ప్రభు అలాను కలిగించగానే ప్రభు తన చేయి చాపి తను రక్షించి తను కాపాడి. అల్ప విశ్వాసి. విశ్వాసం ఎందుకు బలహీనపడ్డా? ఎందుకు విశ్వాసం సన్నగిల్లాం? అనగా విశ్వాస యాత్రలో చూసినప్పుడు కష్టాలు, ఇబ్బందులు రాగానే విశ్వాసం అల్పం అయిపోతుంది, క్షీణిస్తాం. కానీ దాన్ని మనం పర్మనెంట్ అడ్రస్ చేసుకోవద్దు. ప్రభు అని వెంటనే ఆయన దగ్గరికి వెళ్దాం. ఏలి ఏలి లమా సబక్తని కేకేసిన ప్రభు నా దేవుడు ఎందుకు విడరాడు అని కేకేసిన వాడు ఆఖరి మాట మనం చూస్తే, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అనగా ఆయన ఉన్నాడని తెలియడం లేదు, చూస్తాడని అనిపించడం లేదు. ఆయన విడనాడినట్టుగా తనకు అనిపిస్తుంది. కానీ విశ్వాసంతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. కానీ మన జీవితాల్లో ఇలాంటి సంభవిస్తూ ఉంటాయి. నేను కానీ మీరు కానీ మరి నీటి మీద నడవలేదు. నేను పాల్గొని రావడం, ఇక్కడ సేవ ప్రారంభించలేదు, అంతా కూడా ఆయన మాటకు లోబడి బయలుదేరొచ్చు. ఆ సంగతి తెలుసు. కానీ ఎన్నో భయాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఇవన్నిట్లో కూడా ప్రభువా నీవే నీవే. ఈ అనుమాన సందేహాలు, భయాల్లో ఆయన వైపు మనం చూద్దాం. దేవుడు మాట్లాడితే, దేవుడు స్వరమిస్తే, ఆయనతో మాట్లాడితే మనం నేల మీద కంటే ధైర్యంగా మాట మీద మనం నిలబడవచ్చు. బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అయితే ఒక దానికి విశ్వసిస్తాం, ఇంకో దాని విషయం అనుమానం ఉంటుంది. ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడి దగ్గరికి వెళ్దాం. ప్రతి విషయాన్ని విశ్వసించడానికి, విశ్వసించలేని దానికి ప్రభు దగ్గరికి వెళ్దాం. మార్స్వాత మనం చూస్తాం, ఒక తండ్రి ప్రభుని నమ్ముతున్నాను కానీ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయి. ఐ డూ బిలీవ్ బట్ హెల్ప్ మీ ఓవర్కమ్ మై అన్బిలీఫ్. నేను నమ్ముతున్నాను కానీ ఈ అపనమ్మకాన్ని
నమ్మకంగా మార్చడానికి సహాయం చేయి అని దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన మన మాత్రం మనం చూస్తాం. అది రెండవది మనం చూస్తే ఒక పక్క అంగీకరిస్తాం, మరొక ప్రక్కన ప్రశ్న. 22-24 వచనాల్లో ఒక పక్క అంగీకరిస్తున్నాం, వీళ్ళు నిజమే, ఆయన 22-24 వచనం మనం చూస్తే ఆయన లేడు, ఆయన దేహం అక్కడ లేదు. కానీ మరొక ప్రక్క ప్రశ్న, ఆయన లేడు అంటే ఆయన లేడు కానీ ఆయన సజీవుడు అని మాట నమ్మడం లేదు, నమ్మలేకపోతున్నాం. ఆయన లేడు, లేకపోతే ఆయన వెళ్ళిపోయాడు, అక్కడ లేడని దాన్ని నమ్ముతున్నాం. కానీ వారు చెప్పిన వివరణ, ఆయన తిరిగి లేచాడు, దేవదూతలు చెప్పారు మాకు అని చెప్పిన మాట మాకు నమ్మశక్యంగా లేదు. కానీ ఇది చూసినప్పుడు ఆయన లేడన్నది నమ్ముతున్నారు, కానీ దేవదూతల స్త్రీలకు చెప్పిన మాట వారు నమ్మడం లేదు. ఆయన లేడు నిజమే, కానీ ఆయన సజీవుడు కాదు. ఆయన గురించి రెండు అభిప్రాయాలు ఒకేసారి వారికి ఉన్న సంగతి మనం చూస్తాం. వీరికి మాత్రమే తోమాకు కూడా ఒకసారి ప్రభు మనందరితో కలిశాడు. ఇవన్నీ కూడా అదే రోజు జరిగిన సంఘటనలు. తోమాటాడు, మీరు చూస్తే చూశారు కానీ నేను నా స్వయంగా నేను చూసి ఆయన గాయంలో వేరు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ఆ అనుభవం తనకి వారం కొద్ది రోజులు ఎక్కువ కాలం అలా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వీరికి ఏంటంటే అదే రోజు ప్రభు దర్శించాడు. విశ్వాసము ప్రశ్న. జకర్యా గబ్రియలు దూత అంటాడు, ఇది ఎలా జరుగుతుంది, నేను వృద్ధుడను అని ప్రశ్నించగానే ఆ ప్రశ్నకు జవాబుగా మనం చూస్తాం, అతడు మోగవాడు అయిపోయాడు, మౌని అయిపోయాడు. మన యోహాను జన్మించి అతను పేరు పెట్టినంత వరకు జకర్యా మాట్లాడలేకపోయాడు. అదే ప్రశ్న మరియ కూడా అడిగింది, నేను పురుషుడు అడిగిన దాన్ని ఇది ఎలా జరగదు అన్నప్పుడు అదే దూత, అదే గబ్రియలు దూత మరియకు వివరణ ఇచ్చాడు. అప్పుడు మరియ మనం చూస్తాం, ఇదిగో ప్రభు దాస్తున్నాను అని చెప్పి తను తాను అప్పగించుకున్న ఆ పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక వృద్ధుడైన జకర్యాకు శిక్ష, మరియకు వివరణ ఇచ్చాడు. అనగా ప్రశ్నించే విధానం జాగ్రత్తగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా తిరస్కారంతో, లేకపోతే జరగదు, అసాధ్యం, లేకపోతే చేయలేవు, రోషం పుట్టించే విధమైన భాషతో మనం దేవుని సన్నిధికి వెళ్ళకుండా మరియ వలె ఉన్న స్థితిని మనం ఒప్పుకుందాం. ఇదిగో నేను కన్యకను, నేను పురుషులు ఎరిగిన దాన్ని, కనుక ఇది ఎలా జరుగుతుంది అని అడిగిన దానికి జవాబు దేవుడిచ్చాడు. కనుక మరి దేవుని సంగమా మనలో ఉన్న విషయాలు యథార్థంగా విశ్వాసము ప్రశ్న రెండు మనకున్నాడు, అనుమానం మనకున్నప్పుడు ధైర్యంతో ప్రభు దగ్గరికి వెళ్దాం. ఆఖరిది మూడవది పారాడాక్స్ 3, we can know and not know at the same time. ఒకేసారి మనకు తెలుసు, అదే సమయంలో మనకు తెలియదు. తెలుసు తెలియదు. ఈ శిష్యులు ప్రభుని ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యారో మనకు తెలియదు. కానీ లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, 3 సువార్తలు 4 సువార్తలు కూడా మనం చూసేది ఎదురుగా ప్రభు యేసుక్రీస్తు తన మరణాన్ని గురించి చెప్పాడు, 3 రోజులు సమాధులు ఉంటానని చెప్పాడు, మళ్ళా తిరిగి లేస్తానని చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ వారికి తెలుసు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అన్నప్పుడు వారు తెలియడం లేదు. వారు తెలుసు, వారు విన్నారు. ఫిలిప్పుని గురించి ప్రభు అంటాడు, యోహాను సువార్తలో మనం చూస్తాం, ఫిలిప్పు నేను మీతో ఉన్నాను, నేను పోల్చుకుని నాకు తెలియదు, నేను తెలియదా నీకు? నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు, నీకు తెలియదా? అంతకుముందు యోహాను మొదలెజ్జానికి వెళ్తే ఫిలిప్పే సాక్ష్యం ఇచ్చిందిగో ఈయన మెస్సయ్య, ఈయన రక్షకుడు, ఈయన మన విమోచకుడు, మేము చూసా పాత్ర చెప్పండి ప్రవక్త ఈయనే మన మెస్సయ్య అని చెప్పి చాటించిన వాడు ప్రభు అన్నాడు, పేతురు క్షమించండి, ఫిలిప్పు నేను నీకు తెలియదా అంటే కొన్నిసార్లు మనం తెలుసు తెలియదు రెండింటి మధ్య మనం నలుగుతూ ఉంటాం. ఫిలిప్పు కానీ వీరు కానీ లేదా మనము కానీ ఒత్తిడి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఏది తెలుసు బయటకు వస్తాం. మనం ఏది నమ్ముతున్నామో బయటకు వస్తాం. ఇక్కడ ఒత్తిడి ఇబ్బంది రాగానే మరి ఏమంటారు అడిగా అనుకున్నాం విన్నాం, కానీ ఆయన తిరిగి రాలేదు. ఆయన తెలుసు ప్రభు లేస్తాడని చెప్పాడు. ఆయన
కనుక మనకేం తెలుసు? ఒత్తిడిలో, ఇబ్బందులు, అది అసలైనది బయటకు వస్తారు, అసలైన రంగు బయటకు వస్తుంది, అసలైన భాష వస్తారు. చిలకగా మన మాట నేర్పించవచ్చు, భాష నేర్పించవచ్చు, కానీ దానికి ఆపద ఇబ్బంది వస్తే అసలైన స్వరం బయటకు వస్తుంది. కానీ విశ్వాసమైన మనకు తెలిసిన విషయం చాలా, బైబిల్ గురించి తెలుసు, దేవుని వాక్యం గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, ప్రభుని గురించి అనుభవాలు మనకు ఉన్నాయి. కానీ ఒత్తిడి, ఇబ్బంది వచ్చినప్పుడు మనలో జయం వస్తుంది. మనకు తెలిసిందే, ఆ తెలిసిన దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా? మనకు తెలిసి తెలియని రెండు విషయాలు, తెలిసింది తెలియంది రెండింటి మధ్య నలుగుతూ ఉంటే మనకు తెలిసింది తెలియంది ఒకటే అవ్వాలి, ముందుకు సాగాలి. ఇక్కడ చూసినప్పుడు వారు నమ్మే ఉన్నాయి, వారు నమ్మాలని ఆశించే ఉన్నాయి. వారు నమ్మాలని ఆశిస్తారు కానీ నమ్మలేకపోతారు. తిరిగి లేచాడు మాట నమ్మలేకపోతూ ఉన్నారు. ఆయన లేడు అనే సంగతి నమ్ముతున్నారు. అయితే ఇక్కడ చూసినప్పుడు వారు ఒక అనామకుడితో, ఒక స్ట్రేంజర్తో మాట్లాడుతున్నారు అనుకొని వారు విషయాలన్నీ కూడా చెప్పేశారు. కానీ నిజంగా ఎవరితో మాట్లాడుతున్న వారు? ఏ యేసైతే పునరుత్థానుడు అవ్వలేదు, ఏ యేసైతే ఇంకా చనిపోయి ఉన్నాడో, ఆయన దేహం లేదు కానీ ఆయన జీవించలేడు అని నిర్ధారణకు వచ్చిన ఆ యేసుతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలు కూడా అంతే. ఆయన చేయలేడు, ఆయన వల్ల కాదనుకున్నవి, లేకపోతే మనం ప్రశ్న రెండింటి మధ్య నలుగుతూ ఉన్న పరిస్థితులు యథార్థంగా ప్రభు దగ్గరికి వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే వారి యథార్థ స్థితి ఆయన తెలుసుకున్నాడు, అక్కడి నుంచి మొదలైంది. ఇది ఎంతసేపు పడుతుంది మాటలకి? ఏదో 5-10 నిమిషాలు అయిపోయి ఉంటుంది. కానీ ఆ తర్వాత అక్కడి నుంచి 3 గంటల పాటు ప్రభు వివరిస్తే తర్వాత వెనక్కి చూసుకోవడానికి అర్థమైంది. ఆయన మాట్లాడుతుంటే మన గుండెలు మనలో మండుచం లేదా? ఈ అనుభవం మనందరికీ కలగాలని, ప్రభునందరి విశ్వాసం నూతనంగా మనలో పుట్టాలని. ఆ అమ్మాయి మార్గం వెళ్ళిన శిష్యులు మళ్ళీ తిరిగి ఏ దినమంది బయలుదేరి దూరం వెళ్ళిపోయారు, మన అదే దినమంది ఎరుసలేము వచ్చినట్టుగా మన జీవితాలు జరగాలని ప్రభు యొక్క శక్తి బలాన్ని మనం అనుభవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సత్యమైన మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తల వంచని ప్రార్థన చేద్దాం.